పొడితే చావని పామంటూ ఉండదు, తిరగబడితే భయపడని మనిషి అంటూ ఉండడు. ఈ రెండిటికీ అర్థం నీకు తెలిస్తే నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ఈ తెలుగు సామెత యొక్క అర్థం చాలా లోతైనది మరియు ఇది ధైర్యం, ఆత్మగౌరవం మరియు స్థితిస్థాపకత గురించి చెబుతుంది. కొడితే చావని పాముంటూ ఉండదు. దీని అర్థం ఎంత ప్రమాదకరమైన లేదా భయపెట్టే సవాలు అయినా పాముతో పోల్చబడింది. మీరు దానిని నేరుగా ఎదుర్కొంటే దానిని అధిగమించవచ్చు. ఏది అజేయం కాదు, మీరు చర్య తీసుకుంటే ఏదైనా సాధ్యమే అని ఇది సూచిస్తుంది. తిరగబడితే భయపడని మనిషి అంటూ ఉండడు. ఇది మానవ స్వభావానికి సంబంధించినది. మీరు మీకోసం నిలబడి ఎదురు తిరిగితే లేదా కష్టాల్లో లేదా ఆక్రమణకు గురైనప్పుడు బలం చూపిస్తే మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించేవారు కూడా చివరికి వెనుకడుగు వేస్తారు లేదా మీ సంకల్పానికి భయపడతారు. ఈ రెండిటికి అర్థం నీకు తెలిస్తే నిన్ను ఎవరు ఏమీ పీకలేరు. ఇది ఈ సామెత యొక్క ప్రధాన సందేశం. ఈ రెండు సూత్రాలను మీరు అర్థం చేసుకుంటే సవాళ్లను నేరుగా ఎదుర్కోవడం ద్వారా వాటిని అధిగమించవచ్చని మరియు మీ కోసం నిలబడటం ఇతరులను నిరోధిస్తుందని మీరు దృఢంగా మారి ఇతరుల నుండి హాని లేదా తారుమారుకు తక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సామెత మీరు మీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని మరియు అవసరమైనప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని ప్రోత్సహిస్తుంది. అలా చేయడం ద్వారా మిమ్మల్ని దోపిడీ చేయడానికి లేదా బలహీనపరచడానికి ప్రయత్నించే వారి నుండి మీరు రక్షించబడతారు.